ఇక్కడికి విచ్చేసినటువంటి అంజన్నకి, రాజన్నకి, లచ్చన్నకి, రాజమల్లన్నకి, పోచన్నకి, నాతోటి అన్నలకి, అక్కలకి అందరికీ నా ఉద్యమ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ 32వ దినోత్సవ ఉత్సవాలకి అలానే మా ధైర్యం, మా నమ్మకం, మా దైవంగా మేము పిలువబడే శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినం కూడా ఈరోజు అవడం అందరికీ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానం నెరవేరింది అనంటే ఆయన 30 సంవత్సరాల పోరాటంలో ఆయన ఎన్నో అవమానాలు, పోరాటాలు, ఆలోచనలు ఎన్నో రకంగా ఆయన ఆలోచించి ఆయన మన కోసం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మన కోసం కల్పించడం, ఆ రిజర్వేషన్లో ఈరోజు మనం పొందుకుంటున్నాం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆయన ఆలోచన విధానాన్ని ఒక ఎస్సీ మాదిగ కులానికే కాకుండా 59 ఉపకులాల కోసం ఆయన పోరాటంలో 59 ఉపకులాలకే కాకుండా ఆయన పోరాటంలో సంపన్న వర్గాలకు కూడా ఆయన ప్రతిఫలం దక్కిందని మనం చెప్పుకోదగ్గాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకంలో కానీ, వికలాంగుల వితాంతుల పింఛన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ఆయన ప్రతి విషయంలో పోరాటం, ఒకటి రేషన్ విషయంలో కూడా ఆయన పోరాటం ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆయన పోరాటం ఒక మాదిగ కులానికే పరిమితం కాకుండా సంపన్న వర్గాలకి పరిమితం అవుతుంది. ఆయన ఉపయోగాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ జన్మదిన ఉత్సవాలు పక్కన పెడితే ఈ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక మాదిగ కులానికే కాకుండా సంపన్న వర్గాలకి పక్కన పెట్టి 59 ఉపకులాలు దళిత ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని, అది ప్రభుత్వ దృష్టికి వెళ్ళి ప్రభుత్వం గుర్తించాలని మేము ఎంఆర్పిఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ పురస్కారమే కాకుండా జాతీయ పురస్కారాలు, అన్ని విధాలా ఉన్న పురస్కారాలు, ఇంకొన్ని అవార్డులు, రివార్డులు ఆయనకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి మా ఎంఆర్పిఎస్ సంఘాన్ని ఒక మాదిగ కులానికే కాకుండా దళిత వర్గాలకి సంబంధించిన మన ఎంఆర్పిఎస్ సంఘాన్ని ఓన్లీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సమితి రిజర్వేషన్ గురించి కాకుండా, రిజర్వేషన్ వచ్చినా కానీ ఇంకా వేరే ఫలాలకి గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి తీసుకువెళ్ళే వరకు మా ఉద్యమాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. అదేవిధంగా మా మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు ఎటువంటి పిలుపునిచ్చినా మేము లక్షలాదిగా వేలాదిగా తరలి వస్తామని, అదేవిధంగా ఇక ముందు కూడా ఎలాంటి పిలుపుకైనా మేము సిద్ధంగా ఉన్నాము అనేసి మేము తెలియజేస్తున్నాము. నా పేరు బుద్ధుల వాణి, ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ కో-కన్వీనర్, కరీంనగర్. జూలై 7 తారీఖు గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి నేటికి 32 సంవత్సరాలు అవుతున్నది. అదే అన్నగారి పుట్టినరోజును ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం కూడా ఇదే రోజు కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఏంటంటే అన్నగారు ఉద్యమాన్ని స్టార్టింగ్ చేసి 32 సంవత్సరాల పోరాటంలో అన్నగారు ఎన్నో అభివృద్ధి ఫలాలు సాధించిండు. వికలాంగుల పెన్షనే కానీ, వృద్ధుల వితంతుల పెన్షనే కానీ, ఫాస్ట్ ట్రాక్ కోటే కానీ, మరియు ఉచిత బియ్యమే కానీ అన్నగారి పోరాటంలో ఎన్నో ఒడిదొడుగులతోని ఆఖరికి ఏబిసిడి వర్గీకరణ సాధించి ఎస్సీ ఉపకులాలను వేరుగా చేసి మాదిగ జాతికి ఈరోజు మహాత్మునిగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు.
ఆయన పోరాట ఫలితాన్ని గుర్తించి భారత ప్రభుత్వము ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది. అది మా మాదిగ జాతికి గర్వకారణం. మళ్ళీ పోతే అన్నగారు వికలాంగులకు 4,000 రూపాయలు పింఛను సరిపోతలేదు, ప్రభుత్వం 6,000 ఇవ్వాలని అన్నగారి పోరాడుతున్నాడు. ఆ